ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక్కసారైనా కూడా ఇలాంటి ఇల్లు కట్టండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. అసలు వాస్తు ప్రకారంగా ఒక ఇల్లు నిర్మించాలి అంటే ఏ నియమాలతో నిర్మించాలి అనేది తెలుసుకోండి. నమస్తే వాస్తు పురుషాయ భూషయ్యాభిరత్ ప్రభు మద్గృహం ధన ధాన్యాది సమృద్ధం కురు సర్వదా. మీరు ఇక్కడ చూడండి, జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి ఇల్లు కట్టండి అంటే సరే, ఈ రోజుల్లో మరి అందరూ ఇల్లు కడుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఒక అందమైనటువంటి గృహాన్ని నిర్మించుకోవాలి, దాంట్లో సుఖ సంతోషాలతో ఉండాలి అనేది ఎవరికైనా కూడా ఉంటుంది. ఇది మానవ సహజ లక్షణం. అయితే ఈ రోజుల్లో మనం సింపుల్గా చెప్తాం చూడండి, ఒక 2 ముక్కల్లో ఇది ఒక స్థలం అనుకుందాం, లేకుంటే ఒక ఇల్లే అనుకుందాం. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. రోడ్డు ఎటువైపు ఉన్నా కూడా ఈశాన్యంలో మనం డోర్ అనేది పెట్టుకుంటున్నాం, బెడ్రూమ్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నాం, మెయిన్ డోర్ అనేది పెట్టుకుంటున్నాం. తర్వాత చాలామంది ఉత్తరంలో కూడా ఒక మెయిన్ డోర్ అనేది పెట్టుకుంటున్నారు. ఆగ్నేయంలో చిన్న వంటగది, తర్వాత వాయువ్యంలో ఒక బాత్రూమ్, ఎగ్జాంపుల్ దీంట్లోనే ఒక పూజ గది. ఏ ఇంటి వాళ్ళైనా అంటే పడమరలో ఫేసింగ్ కానివ్వండి, ఉత్తర ఫేసింగ్ కానివ్వండి, దక్షిణ ఫేసింగ్ కానివ్వండి, తూర్పు ఫేసింగ్ కానివ్వండి, ఏ రోడ్ అయినా సరే ప్రధాన లక్షణం ఏంటంటే మనకు తూర్పులో ఒక ముఖద్వారం ఉండాలి అనేది శాస్త్ర నియమం. మీరు చాలామందికి కూడా ఎవరికి తెలియనటువంటి ఒక శాస్త్ర రహస్యం ఏంటంటే, దిక్కులు ఇక్కడ రోడ్ ఉన్నా, ఇక్కడ రోడ్ ఉన్నా, ఇక్కడ రోడ్ ఉన్నా, మ్యాండేటరీ రూల్ ఏంటంటే తూర్పులో ఒక ప్రధాన ద్వారం అనేది ఉండాలి, లేకపోతే ఉపద్వారమైనా కూడా ఉండాలి. అదేంటండి, రోడ్డు ఎక్కడున్నా కూడా మీరు తూర్పులో మెయిన్ డోరు, ఉత్తరంలో మెయిన్ డోర్ పెట్టుకొని ఇల్లు కట్టుకుంటున్నారు అంటున్నారు, మళ్ళీ ఉండాలి అంటున్నారు అని మీరు అనుకోవచ్చు. మీరు ఇక్కడ చూడండి, ఒక ఇంట్లో అభివృద్ధి జరగాలన్నా, ఆయుష్ అంటే మనకు ఎలాగో మనకు దేవుడు ఇచ్చినంతలో ఉంటుంది, మనం వెళ్ళే టయానికి వెళ్తుంటాము, అది మన చేతుల్లో లేదు. జాతకం అనేది మన చేతుల్లో లేదు, కానీ వాస్తు అనేది మన తెలివితేటలతో శాస్త్రానుగుణంగా మనం మన చేతుల ద్వారా మార్చుకోవచ్చు. జాతకాన్ని మనం మార్చలేము, కానీ వాస్తు ప్రకారంగా మనం ఇంటిని నిర్మించుకోవాలనేది మనతో అయ్యే పని. అయితే మీరు ఇక్కడ చూడండి, తూర్పులో ఖచ్చితంగా ఒక ఉపద్వారమైన ప్రధాన ద్వారమైన ఏర్పాటు చేయండి. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి ఇల్లు కట్టండి అంటే మీ వర్గుల ప్రకారం సింహద్వారం కానివ్వండి, ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక పవర్ఫుల్ ఆయాది గణనతో, చాలామందికి కూడా ఆయాది గణన అంటే మర్చిపోయారు కూడా. ఈ రోజుల్లో మనకు పొడవు ఇంటూ వెడల్పు = అంతే. మనకు పొడవు వెడల్పు రెండు మనం తీసుకొని బెడ్రూము, కిచెను, బాత్రూము, టాయిలెట్స్ ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి మనకు అవసరమయ్యేటువంటివన్నీ కూడా మనకు కన్వీనియంట్గా మనం చేసుకుంటున్నాం. అంటే ఈ రోజుల్లో ఒక 3 ఫీట్ల బాత్రూమ్ అనేది మనకు ఇరకటం అయిపోతుంది, ఒక 10x9 బెడ్రూమ్ అనేది ఇరకటం అయిపోతుంది, ఒక 4x5 అనేది కిచెన్ ఇరకటం అయిపోతుంది. పూజ గది నియమానికి వస్తే అసలు పూజ గదికి మనకు బెడ్రూమ్ పెద్దగా ఉండాలి, బాత్రూమ్ పెద్దగా ఉండాలి, కిచెన్ పెద్దగా ఉండాలి అని చెప్పి మనకు అనుకూలంగా చేసుకుంటున్నాం. కానీ పూజ గదికి కూడా సపరేట్గా ఒక నియమం అనేది ఉంటుంది. మనకు బాత్రూమ్ కానివ్వండి, టాయిలెట్ కానివ్వండి, కిచెన్ కానివ్వండి, మనకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా పూజ గది అనేది మనం కూర్చుని ఆరాంసగా మనం దేవుడికి నైవేద్యం కానివ్వండి, పూజా కార్యక్రమాలు కానివ్వండి, ఏవైనా కూడా నిదానంగా చేయాలి అనేది శాస్త్రం. అంటే నిలబడి ఒక 2 నిమిషాలు దేవుని దీపం పెట్టేసి మనం క్లోజ్ చేసుకుంటున్నాం, అది కాదండి. భక్తి శ్రద్ధలతో మీరు పూజ గదిలో ఒక పవర్ అనేది ఉంటుంది, అది మాటల్లో కూడా చెప్పలేము. మీరు ఒక ఇంటిని శాస్త్ర ప్రకారంగా నిర్మించుకోవడం అంటే మామూలు విషయం కాదండి. అందుకే నేను చెప్పేది, జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి ఇల్లు నిర్మించాలి. ఈ రోజుల్లో మనం ముఖద్వారాలకు, ప్రధాన ద్వారాలకు, ఉపద్వారాలకు,
విండోలకు, బాత్రూంలకు, ఈ చిన్న చిన్న వాటికి మాత్రమే మనం శాస్త్రాన్ని చూస్తున్నాం. అది కూడా ఈ రోజుల్లో నిర్మించేటువంటి వాస్తు ప్రకారంగా ఉన్నటువంటి ఇళ్ళు మరీ దారుణం. సరే, ఇన్ని ఇళ్ళు కడుతున్నారు కదా, మరి వాళ్ళందరూ సుఖంగానే ఉంటున్నారు కదా అని మీరు అనుకోవచ్చు. లేదండి, ఏ ఇంటికి వెళ్ళి మనం తలుపు తట్టినా కూడా ఆ ఇంట్లో ఏదో ఒక సమస్య. అది కేవలం వాస్తు ప్రకారంగానే ఉందా అంటే నేను గ్యారంటీ కూడా చెప్పలేదు. నేనే కాదండి, శాస్త్రం కూడా గ్యారంటీ చెప్పలేదు. గ్యారంటీగా 100% అవుతుంది అని చెప్పి నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను ఈ మాట. 100% మీకు రిజల్ట్ వస్తుంది అని చెప్పలేము. అది నమ్మకాలపై ఆధారపడినటువంటిదే వాస్తుశాస్త్రం కానివ్వండి, జ్యోషి, ఏదైనా కూడా ఎనీవేర్. మనకి ఏ శాస్త్రాన్ని తీసుకున్నా కూడా ఒక నమ్మకంతో వెళ్ళాలి. ఇక్కడ నమ్మకమే ప్రధాన లక్షణం. అయితే ఆయాదిగణన కానివ్వండి, ముఖద్వార విషయం కానివ్వండి, సెట్ బ్యాక్స్ కానివ్వండి, గుంతలు కానివ్వండి, బావులు కానివ్వండి, ఏదైనా కూడా ఇవన్నీ శాస్త్ర నియమాలతో జీవితంలో ఒక్కసారైనా కూడా ఆ ఇంట్లో మీరు ఉండి చూడండి. మనకు ఒక 120 గజాల స్థలం ఉంది అంటే దాంట్లో 6 ఫీట్ల బాల్కనీ తీసుకోవడానికే చాలా ఇబ్బందులు పడుతున్నాం. మనకు 3 ఫీట్ల బాల్కనీ తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో గాలికి, వానకు తడిసి ప్రధాన ద్వారాలు కానివ్వండి, విండోస్ కానివ్వండి, ఇవన్నీ కూడా చెక్కలు మొత్తం చెడిపోయి మార్చుకుంటున్నాం. కానీ మీరు ఇక్కడ గమనించండి, ఎంత పెద్ద వర్షపు నీరు చుక్కైనా కూడా ప్రధాన ద్వారానికి, విండోస్కి టచ్ కాకుండా ఆ రోజుల్లో నిర్మించేవారు. ఇంకొకటి, ఆ కట్టె కూడా అంత దృఢంగా, అంత బలంగా ఉండేది. మరి ఈ రోజుల్లో మనం పచ్చి కట్టె, వడ్రంగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పచ్చి కట్టె తీసుకొచ్చి గోడలకు ఫిట్టింగ్ చేస్తున్నాం మనం. అది ఒక 1 ఇయర్లో గట్టిగా అయ్యి క్రాక్స్ అనేది వస్తున్నాయి. దాంట్లో నుంచి చీమలు అవి ఇవి అన్నీ వస్తున్నాయి. ఏంటండి, శాస్త్ర ప్రకారంగా నిర్మించుకోవడం అంటే నిదానంగా ప్రతి ఒక్క అంశాన్ని తీసుకొని మనం మన ఇంటిని నిర్మించుకోవాలి. ఏదైనా కూడా అసలు మన పేరుకు తగ్గ సింహద్వారాన్ని మనం తీసుకుంటున్నామా లేదంటే ఎవరికీ తెలియదు. మన నక్షత్రాన్ని బట్టి మనం ఒక ఆయాదిగణన తీసుకుంటున్నామంటే ఎవరికీ తెలియదు. ఒక పర్స్పెక్టివ్ రేషియోలో మన ఇంటిని నిర్మిస్తున్నామంటే ఎవరికీ తెలియదు. తెలియకుండానే మనం వాస్తు ప్రకారంగా ప్లాన్స్ తీసుకుంటున్నాం, వాస్తు ప్రకారంగా గృహాలను నిర్మించుకుంటున్నాం. 2-3 సంవత్సరాలలో ఆ ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంది అని చెప్పి మళ్ళీ బద్దలు కొడుతున్నాం. ఏంటండి, ఒకసారి ఆలోచన చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇదే సూటి ప్రశ్న. మనం ఈ రోజుల్లో లక్షలు ఖర్చు పెట్టి ఎలాంటి ఇల్లు నిర్మిస్తున్నాం? కాబట్టి మీరు ఇవన్నీ అంశాలు శాస్త్రంలో చాలా ఉన్నాయండి. చాలా రకాలుగా చెప్పారు. మనకు ఎన్నో రకాలైనటువంటి ఇళ్ళ గురించి చెప్పారు. మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. విజిట్లకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కవర్ చేసి, కొంతమంది పర్మిషన్ తీసుకోరు. వద్దండి, మా ఇల్లు నలుగురికి చూపించాల్సింది మాకు ఇష్టం లేదు, వద్దండి అంటుంటారు. అందుకే నేను చాలా మటుకు కూడా ఇల్లు చూపియను. కానీ ఖచ్చితంగా రికార్డు చేసిన వీడియోస్ అయితే పక్కా వాళ్ళ పర్మిషన్ అడిగి మరీ మీకు చూపించే ఆప్షన్ అయితే తీసుకొస్తాను ఖచ్చితంగా. కాబట్టి మీరు జీవితంలో అన్నీ అనుకూలంగా, అంటే అన్నీ చూడాలంటే చూడలేమండి. ఈ రోజుల్లో ల్యాండ్ కాస్ట్ చాలా పెరిగిపోయింది. అప్పటి రోజుల్లో మన పురాతన కాలంలో అయితే 1 ఎకరా స్థలం ఉంటే దాంట్లో ఒక అరెకరం ఇల్లు కట్టుకొని అరెకరం అంతా సెట్ బ్యాక్స్ వదులుకునేవాళ్ళు. ఆయురారోగ్యాలతో ఉండేవాళ్ళు. గాలి వెలుతురుకు ఆటంకం కలగకుండా ఏ ఇల్లు అయితే ఉంటుందో, సూర్యకిరణాలు కానివ్వండి, ఆ ఇంట్లోకి గాలి కానివ్వండి ధారాళంగా ప్రసరించాలి. అంటే మీరు తూర్పు గుమ్మం దగ్గర పెట్టుకుంటే పశ్చిమ గుమ్మం వరకు, ఉత్తర గుమ్మం పెట్టుకుంటే దక్షిణ గుమ్మం వరకు ధారాళంగా సూర్యుడి కిరణాలు కానివ్వండి, ఇతరత్ర ఏవైనా కూడా ఒక లైటుతో అవసరం లేనటువంటి ఇల్లును మీరు నిర్మించండి. ఈ రోజుల్లో మనం 9th బెడ్రూమ్లో లైట్ వేసుకోకుంటే ఉండలేని పరిస్థితి, ఫ్యాన్ వేసుకోకపోతే ఉండలేని పరిస్థితి. అలా ఉన్నటువంటి ఇంట్లో ఖచ్చితంగా ఏదో రకాలైనటువంటి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి, అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. శాస్త్ర ప్రకారంగా గృహాన్ని నిర్మించడం అంటే ఆయురారోగ్యాలతో ఉండాలి, అన్యోన్యంగా ఉండాలి. ఈ రెండేనండి ప్రధాన కారణం. ఈ రోజుల్లో మనకు అనుకూలంగా మనం సెట్ చేసుకుంటున్నాం ఇల్లు అనేది. కానీ శాస్త్రానుకూలంగా కూడా కాస్త పట్టించుకొని గృహాన్ని నిర్మించండి, సుఖ సంతోషాలతో ఉండండి. అదే నా కోరిక. నేను చాలా వీడియోస్లో కూడా అదే చెప్తాను. గాలి వెలుతురుకు ఆటంకం కలగకుండా ప్రకృతికి దగ్గర కట్టినటువంటి ఇల్లు నంబర్ 1 ఇల్లు.
తెలిసి తెలియక కొన్ని పొరపాటు చేసినా కూడా మీకు ప్రకృతికి దగ్గర మీరు ఎప్పుడైతే కట్టుకుంటారో, సరైన ఆయాది గణనతో ఇల్లు నిర్మిస్తారో ఆ ఇల్లు నంబర్ 1 చాలా బాగుంటుంది. కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే మన విజ్ఞాన్ వాస్తుని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బొమ్మ యాక్టివేషన్ చేసుకోండి, ప్రతి ఒక్క వీడియో కూడా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి వీడియో చేరవేసే అవకాశాన్ని మీరు కల్పించిన వారు అవుతారు. చాలామంది కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టినటువంటి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడండి, వాస్తుపై అవగాహన పెంచుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.